దుఃఖాల దుమ్నంతో 2015 నుంచి ఎన్నోసార్లు ఉన్నవి అందరూ వస్తున్నారు కానీ అంతా మనమే ఫలితాల మన భక్తుల వెలుగులు పెట్టాలని కోరుకునేది వాళ్ళు. నెలకు 1,00,000 రూపాయల జీతం బోడగొడుతున్నారు వాళ్ళిద్దరు. అనకడిప రమాదేవి అక్క, నేర్నాల కిషోర్ అన్న గారు మన కోసం వాళ్ళకు జాబ్ వచ్చింది. కానీ నాతో తిరిగినటువంటి అన్నతో 70-80 మంది ఉన్నారు. వాళ్ళ కోసం నా ఒక్కరికి వస్తే సరిపోదని కూడా ఇదే వేదిక మీద జాబులు చెప్పడం జరిగింది. దయచేసి కూడా ఆలోచన చేయాలి. కొందరు వస్తే ఫోన్లు చూస్తారు, కొందరేమో మాట్లాడుకుంటారు. ఎట్లా మన జీవితాలు పాట పాడతాయి దానికే వచ్చిన మా బిడ్డలేడున్నారయ్యా మీరు ఇస్తారా సీఎమయ్యా అని ఆనాడు ఢిల్లీలలో డబ్బుల మూటలు మోసినటువంటి కేసీఆర్ సార్. ఎందుకంటే ఆయనతో నేను డ్రైవర్గా చేసిన కాబట్టి నాకు తెలుసు. దగ్గరలో ఇందాక ప్రజలను చెప్పినట్టుగా అన్న రమేష్ అన్న ఓకే. మా బిడ్డలేడున్నారయ్యా మీరు ఇస్తారా సీఎమయ్యా బిడ్డలేడున్నారయ్యా మీరు ఇస్తారా లీడరయ్యా మా బిడ్డలేడున్నారయ్యా మీరు ఇస్తారా లీడరయ్యా బిడ్డలేడున్నారయ్యా మీరు ఇస్తారా లీడరయ్యా ఉద్యమాలేడున్నారయ్యా 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 మా బిడ్డలు బలి చేతంలో వినంటే మా బిడ్డలు బలి చేతంలో వినంటే పోలి ప్యారాలు చేతిరి మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడరయ్యా మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడరయ్యా నిండ తెలంగాణ నిండుకున్నది నాగనరానా తెలంగాణ ఉన్నది నాగనరానా పేరు చేస్తానమ్మా అంటే మీర తిరగాన్ని తిప్పి పంపించే ఓరు చేస్తామంటే తిరకాన్ని తిప్పి పంపించే గుండె నిండ తెలంగాణ నిండుకుంది నాగనరానా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడరయ్యా మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడరయ్యా ముత్యమాలేడున్నాయ్యా మీ దేవులైతే నిండేనయ్యా ఉద్యమాలేడున్నాయ్యా మీ దేవులైతే నిండేనయ్యా గాలి సాగులన్నీ మాయా గాలి మోటార్లు పయనాలు మీయా గాలి సాగులన్నీ మాయా గాలి మోటార్లు పయనాలు మీయా గాలి సాగులన్నీ మాయా గాలి మోటార్లు పయనాలు మీయా గాలి సాగులన్నీ మాయా గాలి మోటార్ల పయనాలు మీయా ఇంకా ఎన్నో ఉద్యమాలను దెబ్బలు తిన్నటువంటి వాళ్ళను మనమంతా కూడా వాస్తవానికి కూడా 14-15 ఏళ్ళ నుంచి కూడా మన జీవితాలలో వెలుగులు నింటాయని అవి 14 ఏళ్ళు రాముడు వనవాసం పోయిండో పోలేదో కానీ అయిపోయింది. అది కూడా రాముడు వనవాసం పోయిండో పోలేదో మనం చూడలే. మనం ఇందులో కూడా సగానికి ఎక్కువ మంది వీరు వాస్తవానికి కూడా. ఎందుకోసం అంటే నేను కూడా 14 ఏళ్ళు చదువు పని చేసుకున్నా కాబట్టి పెళ్ళే వద్దనుకోండి. ఇప్పుడు ఈరోజు మిగిలింది ఏంటంటే మా తిరుమల రమణ కూడా ప్రోగ్రాం క్యాంపస్లో పెడితే అందశ్రీ సార్తోని గూడంజనతోని మా రామలింగం అన్న అదేవిధంగా డప్పు రమేష్ అన్నతోని కూడా ఎన్నో ఉద్యమాలలో ఉన్నాం. అందులో కీలకంగా మా నేర్నాల కిషోర్ అన్న బలగము ఎంతో మంది అన్నతో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మా విష్ణన్న కానీ వెంకటన్న కానీ యాకన్న కానీ మరి మా ఆరూరు రాధన్న కానీ నాకు అయిపోయింది చెప్తాను. ఎందుకోసం అంటే వస్తుంది మనకు తప్పకుండా రావాలని కోరుకుంటూ మా భూమిపల్లి అశోక్ అన్నకు మా శ్రీనివాస్ గౌరి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయం ధన్యవాదాలు. ఈయన ఇంటి పేరు ఏంటంటే డప్పు స్వామి. ఈ స్వామి ఎవరు పడినటువంటి అనుకుంటున్నావు? అప్పటి ద్వారా కేసీఆర్ డ్రైవర్ పనిచేసిండు, డప్పు కొడతాడు, పాట పాడతాడు, గౌరసిస్తాడు. ఈయనకే ఉద్యోగం రాలే. ఇది అప్పటి దొరకాలంలో పాటకున్న దుస్థితి. మరి ఇప్పుడు